చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఎకానమీ నాలెడ్జ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎకానమీ నాలెడ్జ్ అంటే ఏంటి? ఈ ఎకానమీ నాలెడ్జ్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా రాబోయే రోజుల్లో మారిపోబోతుందా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎకానమీ నాలెడ్జ్ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ఎకానమీ నాలెడ్జ్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతలా మారిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన ఏది చేసినా కానీ, ఏది అనౌన్స్ చేసినా లేదంటే ఏది చెప్పినా కానీ డెఫినెట్గా ఆయన మాటల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోకపోతే నష్టం జరుగుతుంది రాష్ట్రాలకి. అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఆయన ముందే చెప్తారు. ఆయన విజన్ అలా ఉంటుంది. ఆయన విజన్ మనం ఇప్పుడు కాదనలేం. ఎందుకంటే ఆయన విజన్కి సంబంధించినటువంటి ఫలాల్ని తెలంగాణ ఇప్పుడు అనుభవిస్తుంది. తెలంగాణలో ఆయన వేసినటువంటి బీజాలే కదా సాఫ్ట్వేర్ అనేది. ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు హైటెక్ సిటీ ఎవరు కట్టారు. ఆ హైటెక్ సిటీ రావడంతో కదా, మైక్రోసాఫ్ట్ రావడంతో కదా మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సినారీని మారిపోయింది. సో ఆ రోజున సాఫ్ట్వేర్కి ఆయన కనుక ప్రాధాన్యత ఇవ్వకుండా హైదరాబాద్లో ఈ డెవలప్ చేయకపోతే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. చాలామంది అంటుంటారు చంద్రబాబు కాబట్టి ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు చేస్తారు అని. అప్పట్లో మరి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి అక్కడ ఎందుకు డెవలప్ కాలే? అంటే ఒక ముఖ్యమంత్రి అనే వాళ్ళకి విజన్ ఉండాలి. రాబోయే తరాలకి మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రకారం వెళ్తే కనుక రాబోయే తరాలకి వాళ్ళు ఫ్రూట్ఫుల్గా బతకడానికి కానీ, లేదంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండడానికి కానీ ఇవన్నీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నిరుద్యోగం ఎలా ఉండేది, నక్సలిజం ఎలా ఉండేది, అసలు ఒక పైసా పెంచితే, ఒక పైసా ఆయిల్ రేట్లు పెంచితే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. యూత్ మొత్తం వచ్చేసి బస్సులు, రైళ్ళు అన్నీ తగలబెట్టేసేవాళ్ళు. అంటే ఆ రోజు బతకలేని పరిస్థితి, కరువు వరుసగా 7 సంవత్సరాలు. అలాంటి సిట్యుయేషన్లో ఆయన భవిష్యత్తులో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే బాగుండదు, రెవల్యూషన్ వస్తుంది, గందరగోళం అయిపోద్ది సొసైటీ అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక 20 సంవత్సరాల ముందుగా ఆలోచించి సాఫ్ట్వేర్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. సాఫ్ట్వేర్ని ప్రమోట్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేయడం కాదు కానీ ప్రమోట్ చేశారు. ఇప్పుడు మరి కర్ణాటకలో ఆ రోజు ఎస్ఎం కృష్ణ గారు ఉన్నారు అప్పట్లో, ఆయన ప్రమోట్ చేశారు. ఆయన ప్రమోట్ చేయబట్టే కర్ణాటకలో ఇవాళ బెంగళూరులో అది కూడా పోటీ పడుతుంది కదా, హైదరాబాదు బెంగళూరు రెండు పోటీ పడుతున్నాయి కదా. మరి అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో ఎందుకు నీకు ఐటీ ప్రమోట్ కాలేదు? ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశం మొత్తం మీద తెలంగాణలో నెంబర్ 1 ఉంది. ఎందుకు ఉంది? మొత్తం రెవెన్యూలో ఏది సింహభాగం? ఐటీ ఎగుమతుల నుంచే కదా వస్తుంది రెవెన్యూ. అంటే విజన్ ఆయన. అందుకే ఎప్పుడు కూడా జనరల్గా ఎకానమీ అంటే మనం ఏమనుకుంటాం, మనం సంపాదించేటువంటి శాలరీస్, లేదంటే మన పంటలు, లేదంటే మన వ్యాపారాల్లో వచ్చేటువంటిది, లేదా మన ప్రొడక్ట్ తయారు చేసి అమ్మేది, ఇది అనుకుంటాం ఎకానమీ. కానీ ఆయన ఎకానమీ అంటే ఏంటంటే ఆయన అనుకునేది నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ అనేదాన్ని ఒక ఎకానమీ అనుకుంటారు ఆయన. పెద్దోళ్ళు చెప్తుంటారు, నువ్వు చదువుకున్నావు అనుకో, అది ఎవరు దొంగలు తీసుకెళ్ళిపోరు, ఎవరైనా దోపిడీ కూడా చేయరు, నీ నాలెడ్జ్ నీ దగ్గరే ఉంటుంది. అదే నువ్వు డబ్బు సంపాదించుకుంటే, ఆ డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటే ఆ డబ్బు ఇంకోళ్ళు దోచుకుని వెళ్ళొచ్చు, లేదా పరిస్థితులు మారచ్చు. కానీ ఇన్ని పరిస్థితులు ఎలా మారినా కానీ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని ఎవరు తీసుకెళ్ళలేరు. ఇవాళ అమెరికాలో ట్రంప్ ఇన్ని నిబంధనలు పెడుతున్నా కానీ ఇండియన్స్ వద్దలేకపోతున్నారు కదా. నాకు అవసరం లేదు అని మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటలేదుగా. కాకపోతే వీళ్ళ నుంచి ఇంకా ట్యాక్స్లు కట్టించుకోవడానికో, లేదంటే వాళ్ళ దేశానికి రెవెన్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాళ్ళే రిస్ట్రిక్షన్ చేయట్లేదు, అందరిని పంపించే ప్రయత్నం చేయట్లేదు కదా. అంటే నాలెడ్జ్, అక్కడ నాలెడ్జ్ అనేది ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాకు మేధావులు కావాలని చెప్తున్నాడు కదా ఆయన. నాకు మేధావులు కావాలి, మేధో సంపత్తి కావాలి, అలా కాకుండా మేధో సంపత్తి లేని వాళ్ళు నాకు అవసరం లేదని చెప్తున్నాడు ఆయన. ఒకటే చెప్తున్నాడు, నా కంట్రీ ధనవంతులు, మేధావులు వీళ్ళు రెండింటికే స్థానం నా కంట్రీ అని చెప్తున్నారు. ధనవంతులు కావాలంటే మేధో సంపత్తి కావాలి. ఇవాళ మనం గత 20 సంవత్సరాల నుంచి చూస్తుంటే మామూలు స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్లు, 50 కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోతున్నారు. సో అంటే నాలెడ్జ్ ఎకానమీ అనేది ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. అందుకే ఆయన సంపదను సృష్టించి ఆ సంపదను పేదలకు పంచాలి అనేది ఆయన కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి చెప్తుంటారు. సంపదను సృష్టించి ఆ సంపదను పేదలకు పంచి నిరుపేదలు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదుకొని పేదరికం లేనటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అదే చెప్తుంటారు అందరికీ. ఇప్పుడు అదే వైజాగ్లో ఇవాళ TCS వాళ్ళు ఇన్నోవేషన్ హబ్ సమావేశం పెట్టారు. ఈ ఇన్నోవేషన్ హబ్ సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్లో అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అదే చెప్పారు, నాలెడ్జ్ ఎకానమీ అనేది కావాలి. ఇప్పుడు TCS లాంటిది ఇన్నోవేషన్ హబ్ పెడుతుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది IBM, TCS కలిసి గూగుల్ కలిసి పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా నీకు రాబోయేటువంటి రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీని పెంచుతాయి. ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉండాల్సిందే, ఎక్స్పర్ట్. అలాగే ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి. ఇది కాన్సెప్ట్. ఈ యాంగిల్లో మీరు ఆలోచించండి అని చెప్పి ఇన్నోవేషన్ హబ్ని పెడుతున్నటువంటి TCSకి ఒక సూచన, గైడెన్స్ ఇచ్చారు. జనరల్గా TCS అనగానే ఒక బ్రాండ్. ఆ TCS అనేది కొంత వ్యాపారాత్మకమైనటువంటి కంపెనీ అయినప్పటికీ కూడా దేశీయంగా దేశం మీద కొంత అభిమానంతో వాళ్ళు కొంత వ్యాపారాలు చేస్తుంటారు. నైతికంగా వ్యాపారాలు చేస్తుంటారు. అది రతన్ టాటా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం అది. అందుకే వాళ్ళు మిగతా వాళ్ళ కంపెనీలు గాను టాటా కంపెనీలు చాలా తేడా ఉంటుంది. డెఫినెట్గా దేశాన్ని ఉద్దేశించే వాళ్ళు మొత్తం బిజినెస్ని డిజైన్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, దేశాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ బిజినెస్ డిజైనింగ్ చేసుకుంటారు. కానీ ఈ కంపెనీ అలా కాదు. అందుకే TCS ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ని పెడుతుంది. TCS ఇన్నోవేషన్ హబ్స్ని పెడుతుంది అని అంటే ఎంత క్రియేటివిటీ ఉంటుంది అక్కడ. క్రియేటివిటీ అంటే ఏంటి? నాలెడ్జ్ ఉంటేనే క్రియేటివిటీ వస్తుంది, అదర్వైజ్ రాదు కదా. సో నాలెడ్జ్ ఎకానమీని చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నారు ఎప్పుడు కూడా. ఈ నాలెడ్జ్ ఎకానమీ సంపదను సృష్టిస్తుందని చెప్పి ఆయన నమ్మకం. అందుకే హైదరాబాద్ని చెప్తున్నాడు. హైదరాబాద్ స్టోరీ కూడా చెప్పారు అదే వేదిక మీద. ఆ రోజు హైదరాబాద్ ఏంటి, ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటి అని. సో నాలెడ్జ్ ఎకానమీ అనేది ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ కావాలి. అప్పుడు 2029, 2047 విజన్ అనేది ఆంధ్రప్రదేశ్లో సాకారం అవుతుంది. దానికి TCS కానీ, IBM కానీ, గూగుల్ కానీ ఇవన్నీ కూడా కొత్త తరహాలో వెళ్ళాలి. అందుకే మీకు క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొస్తున్నానని చెప్తున్నారు. క్వాంటము అలాగే మెషిన్ లెర్నింగ్, ఆయన అదే చెప్తున్నారు. మెషిన్ లెర్నింగ్ అనేది నేర్చుకోండి. AI మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనేది. సో ఏదైనా సరే ఇన్నోవేషన్గా ప్రపంచంలో ఏదైనా కొత్తది వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి. ఆ దిశగా మీరు డిజైన్ చేయండి ఇన్నోవేషన్ హబ్స్ని. అక్కడ ఉండేటువంటి యూత్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి యూత్ని తయారు చేయండి అని చెప్పి ఆయన ఒక ఆదేశం ఇచ్చారు. ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చారు ఆయన. సో ఎందుకు చెప్తా అంటే నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ పరంగానే అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది అయితే ఉంటుంది. అంటే ఒక టాలెంట్ తీసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కరు డిఫరెంట్గా కార్లు తయారు చేయడం కానివ్వండి, ఇట్లా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అలా కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకోవచ్చు. మొత్తం ఎవరి టాలెంట్ ఎంత ఉందో ఆల్రెడీ స్కిల్ ఆడిట్ చేశారు వాళ్ళు. ఎవరు ఏ జోనర్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందనేది. అంటే ఏ జోనర్లోకి ఏ రంగంలోకి వెళ్ళినా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ రంగము ఉండదు అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. నిజమే, అది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ రంగం ఉండదు. కాబట్టి ఇన్నోవేటివ్గా స్మార్ట్గా పనిచేయాలని చెప్తున్నారు. ఇన్నోవేటివ్గా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేయాలి. ప్లస్ ఇన్ని గంటలు పనిచేయాలి కూర్చొని అనేది కూడా కాదు. క్రియేటివిటీ ఉన్న పనిచేసినంత సమయంలో నువ్వు ఎంత క్రియేట్ చేయగలవు అంత క్రియేట్ చేయాలి. సో నాలెడ్జ్ ఎకానమీ అనేదాన్ని జనరల్గా ఏమనుకుంటారంటే, ఎకానమీ అనగానే మనం ఏమనుకుంటాం, డబ్బు అనుకుంటాం. ఎంత డబ్బు ఉంటే అంత, లేదంటే ఎంత బంగారం ఉంటే అంత అనుకుంటాం కదా. ఎంత బంగారం అంత డబ్బు ఉంటే మనది సంపద. అలా కాదు. నాలెడ్జ్ ఎకానమీ అనేది వీటన్నిటికంటే కూడా గొప్పది. కరెన్సీ కన్నా, గోల్డ్ కన్నా గొప్పది నాలెడ్జ్ ఎకానమీ అనేది. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ అనేది ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ కావాలి అని చెప్పి చెప్తున్నారు. సో నాలెడ్జ్ ఎకానమీకి క్రియేట్ అయితే ఆటోమేటిక్గా సంపద క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.